గాయ్స్ మనం అయితే చెట్టుకి మామిడికాయలు కోయబోతున్నాం. ఇప్పుడు ఈ చెట్టు కాయలు చాలా ఉన్నాయి. రోజు కోతులు తినేస్తాయి. కోతులు తినేకంటే మనుషులు కోసి ఇంట్లో పెట్టుకుంటే పని అయిపోతుంది కదా. కాయలు సైజులు రాలేదు, కొన్ని సైజు కాయలు ఇప్పుడైతే మనం కోస్తున్నాం. ఈ కోతులు విపరీతంగా రావడం వల్ల కొన్ని సైజు కాయలు మనం ఇంట్లో పెంచుకున్న చెట్టు అనమాట. ఈ చెట్టుని మనం ఇప్పుడు అయితే దీంట్లోకి అయితే మ్యాక్సిమం తక్కువలో తక్కువ ఒక్కసారికి అయితే ఈ కాయలు టిప్పుకి ఒక 50 కాయలు, టిప్పుకి 50 కాయలు మన ఇంట్లో తినే కాయలు తింటాం కదా, తినే కాయలు అనమాట. టేస్టీ పండ్ల రసాల కాయలు అనమాట. మనమైతే ఈ కాయలని కోసుకొని తిందాం అనమాట. మనం ఒకైతే ఒక్కొక్క సైజు కాయలని ఇప్పుడైతే కోసేద్దాం. సైజు చూద్దాం. మనం సైజు ఒక్కొక్క సైజు దొరకట్లేదు ఇక్కడ. సైజు అయితే లేవు. ఏవైతే వదిలేద్దాం మనం ఇంకా కొంచెం అంతలోనే ఇది పెట్టి కోతులు తినేస్తాయి. అయినా సైజు లేని కాయలు కోసి మనం ఇంట్లో ఏం చేస్తాం, కోతులు తిన్నాం వాళ్ళ ఆహారం అయితే. ఇక్కడ కూడా సైజు కాయలు లేవు. దీన్ని కోసేసి తినేద్దాం. తినేద్దాం చూడగానే నోరు ఊరిపోతుంది కదా. నాకు కాదు, అందరికీ ఆ టేస్ట్ రాదు కదా. ఇంట్లో చెట్టు కాయలు అందరికీ ఇంట్లో ఉంటాయి కదా. అందుకే ఇప్పుడైతే మనం కోసిన కాయలు అన్నిటినీ ఇప్పుడు మనం ఒక ట్రై తీసుకొని కింద పేపర్ వేసి దాని మీద అలా మామిడికాయలు ఒకదాని పక్కన ఒకదాని పెట్టేసి తర్వాత ఇంకో పేపర్ వేసి దాని మీద ఇంకో లేయర్ పెట్టి అలా మామిడికాయలు పెట్టేసి మనం ఇది ప్యాక్ చేసి నిల్వ ఉంచుకుంటే వారం రోజుల్లో పండి